ఇంకెంతసేపు మోక్ష? ఉండు తాతయ్య, కదలకుండా కూర్చో నువ్వు. సరస్వతి సడన్ గా ఇలా ఊడిపడిందేంటి? కింద చూస్తావేంటి? చెయ్యి వెయ్యి. నవ్వమన్నప్పుడు నవ్వకుండా అంతా అయిపోయాక నవ్వుతున్నావా అమ్మమ్మ? అయిపోయింది. కలర్స్ తర్వాత వేస్తాను. బొమ్మ గీయడం మాత్రం పూర్తయింది. ఎందుకు నవ్వుతున్నారు మీరు? హాయ్ అమ్మమ్మ. అందుకేనా వీళ్ళందరూ నవ్వుతున్నారు? అమ్మమ్మ, ఇప్పుడు నేను తాతయ్య అమ్మమ్మ బొమ్మ గీశాను. ఎలా ఉందో చూసి చెప్పు. నిజ జీవితంలో ఎలా ఉన్నారో తెలీదు గాని నువ్వు గీసిన బొమ్మలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. అంత బాగుంది ఈ బొమ్మ. బాగున్నావా అక్క? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అన్నదే నా కోరిక. కూర్చోండి అత్తయ్య, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడేం వద్దు వేదా. ఇలా వచ్చావేంటి సరస్వతి? ఏదైనా పని మీద వచ్చావా? వీణ వ్యవహారం గురించి మాట్లాడడానికి వచ్చాను. నేను ముందు నుంచి చెప్తున్నాను కదా సరస్వతి, నువ్వు అనుకున్నంత సమర్థురాలు కాదు వీణ. నువ్వు చెప్పు వేదా, కంపెనీ పరిస్థితి ఏంటి? కంపెనీని బాగు చేయడం కోసం, వర్కర్స్ చేత స్ట్రైక్ ఆపించడం కోసం వీణ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఈ విషయంలో నీ అబ్జర్వేషన్ ఏంటి వేదా? అత్తయ్య, వీణ ఎవరి హెల్ప్ కానీ ఎవరి సజెషన్స్ కానీ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. మీ తప్పు లేకుండా ఒక్క ఛాన్స్ అయితే ఇచ్చారు మీరు. చూడాలి వీణ ఎంతవరకు ఈ ప్రాబ్లంని తెలివిగా హ్యాండిల్ చేస్తుందో. కోతి చేతిలో కొబ్బరి చెప్ప పెట్టినట్టు కంపెనీలు పెడితే ఇదిగో ఇలాంటి పరిస్థితే వస్తుంది. చిన్నపిల్లలు తెలియక తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత పెద్దలుగా మనదే. అదొదిలేసి వాళ్ళు తప్పు చేశారని పదే పదే వాళ్ళని టార్గెట్ చేయటం మన చేతకంతనం అవుతుంది. అసలు తప్పంతా నీది సరస్వతి. ఎలాంటి అనుభవం లేకపోయినా అర్హత ఏంటని కూడా చూడకుండా అధికారాన్ని తీసుకెళ్లి ఆవిడ చేతిలో పెట్టేశావు. అన్ని అర్హతలు ఉన్నాయని నమ్మాను కాబట్టే వేదా వీణులకు నేను స్థానం ఇచ్చాను. ఇంకా అనుభవం అంటారా? చేసే తప్పులకి అనుభవాలకి ఎలాంటి సంబంధం లేదు. అంతెందుకు, నాకు తెలిసిన వాళ్లే కొంతమంది ఉన్నారు, వయసులో పెద్దవాళ్లే, అయినా తప్పులు చేస్తారు. వాస్తవాల్ని ఒప్పుకోవడానికి కూడా బాధపడుతూ ఉంటారు. అలా అని అవి వాస్తవాలు కాకుండా పోవు. అలాగే ఒప్పుకునే వరకు అలాంటి వదిలిపెట్టేది లేదు. వీళ్ళే అనుకుంటే నువ్వు కూడా ఏంటక్క? ఎప్పుడు ఆఫీస్ గొడవేనా? నన్ను మోక్షని మీరెవరూ పట్టించుకోరా? ఇంకేంటమ్మా మోక్ష, నా బొమ్మ ఎప్పుడు గీస్తావు? మీరెప్పుడంటే అప్పుడే అమ్మమ్మ. ఇంతకీ బొమ్మెలా గీసావో చూపించమ్మా. మీ బొమ్మ కలర్స్ కూడా వేశాక అప్పుడు చూపిస్తానమ్మమ్మ. జాగ్రత్త వేద, పరిస్థితులు చేదాటేలా ఉంటే నాకు ముందే ఇన్ఫార్మ్ చేయి. అది చెప్పాలని వచ్చాను. అలాగే అత్తయ్య. అయితే అమ్మమ్మ, నువ్వు వచ్చింది నన్ను అమ్మమ్మని చూడ్డానికి కాదా? కాదు, నిన్ను ముద్దు పెట్టుకోవడానికి. అమ్మమ్మ,
నమస్తే మేడం. రండి, మేడం చెప్పండి మేడం, ఎందుకు రమ్మని పిలిచారు? చెప్తాను. అంతలా భయపడుతున్నావేంటి? అంటే మేడం, స్ట్రైక్ ఉన్న టైంలో ప్రెసిడెంట్కి తెలియకుండా యాజమాన్యాన్ని కలవడం నేరం. ఇది తెలిస్తే నన్ను యూనియన్ నుంచి బ్యాన్ చేస్తారు మేడం. ఓనర్ వర్కర్స్ మీద కోపం చూపించడం కామన్. దాన్ని సీరియస్గా తీసుకొని నా మీదే ఎదురు తిరిగిన సూర్యకి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యాను. అయినా నిన్ను బ్యాన్ చేస్తారని అంతలా భయపడతావేంటి? బ్యాన్ చేస్తే నిన్ను యూనియన్ ప్రెసిడెంట్ని చేస్తా. నీ గురించి నేను ఎంక్వైరీ చేశాను. వర్కర్స్లో చాలామంది ప్రెసిడెంట్ తర్వాత నీ మాటే వింటారని, నువ్వు ఏది చెప్తే అది వింటారని నాకు తెలిసింది. సో నీకు కూడా ప్రెసిడెంట్ అయ్యే క్వాలిటీస్ ఉన్నట్టే లెక్క. వీణ యూనియన్ వాళ్ళల్లో గొడవలు పెట్టేలా ప్లాన్ చేస్తుందన్నమాట. నువ్వు నా మాట విని వర్కర్స్ని వర్క్లోకి తీసుకురాగలిగితే నిన్ను ప్రెసిడెంట్ని చేయడంతో పాటు ఈ డబ్బు జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇలాంటివి చాలా గిఫ్ట్లు నీ సొంతం అవుతాయి. నీ పిల్లలకి మంచి చెప్పిస్తా, ఇల్లు కొనిస్తా, ఇంకా నువ్వు కల్లో కూడా ఊహించినవి చేస్తా. నీతో వచ్చిన వర్కర్స్కి కూడా ఇలాగే గిఫ్ట్లు ఇస్తాను. అందరూ సెటిల్ అయిపోతారు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే ఇంత అమౌంట్ వస్తుంది, ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి. వెంటనే డీల్ ఓకే చేసుకొని వెళ్ళి వర్కర్స్ని తీసుకొచ్చి పని స్టార్ట్ చేయండి. ఆ సూర్య అడ్డం వస్తే పోలీసులు చూసుకుంటారు. నీకేం ఇబ్బంది రానివ్వను. సారీ మేడం, ఇప్పుడే నా నిర్ణయాన్ని చెప్పలేను. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఏ ఇప్పుడే చెప్పొచ్చు కదా, లేట్ ఎందుకు? ముందు వర్కర్స్ని ప్రెసిడెంట్ నుంచి దూరం చేసి నా మాట వినేలా చేయాలి. దానికి కాస్త టైం పడుతుంది. అందరూ ఒప్పుకున్నాకే వచ్చి ఈ డబ్బులు తీసుకుంటాను. అప్పటి వరకు దయచేసి నన్ను ఫోర్స్ చేయకండి మేడం. ఏమాత్రం తేడా వచ్చినా నేను రిస్క్లో పడతాను. ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. వెళ్ళొస్తాను మేడం. ఇక్కడితో ఈ స్ట్రైక్ తలనొప్పి పోతుందనుకుంటే వీడు మళ్ళీ వెయిటింగ్ అని పెట్టాడు. ఇడియట్. వెల్ డన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గారు, వెల్ డన్. స్ట్రైక్ ఆపడానికి ఇలా బ్యాక్డోర్ ప్రయత్నాలు కూడా చేస్తావని ఇప్పుడే అర్థమైంది. సమస్య సాల్వ్ అవ్వాలంటే సామదాన భేద దండోపాయాలలో ఏదో ఒకటి వాడాల్సిందే వేదా. అయినా నీకు ఇవన్నీ తెలియలే. నువ్వు చేసిందే తప్పు. దాన్ని ఇలా డబ్బులు ఎరేసి మేనేజ్ చేయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. ఇలా ఎన్ని తప్పులు చేస్తావు వీణా? ప్రాబ్లంని నిజాయితీగా సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఏంటి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు? నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అని చాటుగా వినడం నిజాయితీనా? నీకు ఇలాంటి మంచి లక్షణాలున్నాయని నాకు కూడా ఇప్పుడే తెలిసిందే. తప్పు నాదో నీదో అర్థమవుతూనే ఉంది. నువ్వు గెలవడం కోసం యూనియన్లో 2 చీలికలు తీసుకురావాలని కుట్ర చేస్తున్నావు. ఇంకా తప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నావు. బీ కేర్ఫుల్. నా సైకాలజీని బాగా స్టడీ చేస్తూ నువ్వు నాకిస్తున్న కౌన్సిలింగ్కి చాలా థ్యాంక్స్ వేదా. ఫీజు ఎంత కావాలో చెప్పు, పే చేసేస్తాను. నిన్ను నమ్మి సరస్వతి అత్తయ్య ఈ పొజిషన్లో పెట్టింది. ఆవిడ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందని హెచ్చరిస్తున్నాను వీణా. నాకన్నీ తెలుసు వేదా. నీకు దక్కని పొజిషన్ నాకు దక్కిందని నువ్వెంత ఫీల్ అవుతున్నావో
ఈ స్ట్రైక్ విషయంలో నేను ఫెయిల్ అవ్వాలని నువ్వెంత ఎదురు చూస్తున్నావని నాకు తెలుసు. యు ఆర్ రాంగ్ వీణా. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నీ ప్రవర్తన, ఇంట్లో వాళ్ళ మీద నీ అభిప్రాయం మారాలని చెప్తున్నా. పాజిటివ్గా ఆలోచించు. ప్రాబ్లమ్స్ని పెద్దవి చేసుకోకు. ఎనఫ్ వేదా, నీ లెక్చర్స్ ఆపు. నా ఫోకస్ని డైవర్ట్ చేయాలని చూడకు. ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో అన్నీ తెలిసే చేస్తున్నాను. అండర్స్టాండ్? మదర్స్ డేకి అమ్మ తీసుకొచ్చిన డ్రెస్ ఎక్కడుంది? ఎక్కడా కనబడడం లేదు. ఈ వేద రాక్షసి ఎక్కడ పెట్టిందో ఏంటో. అమ్మయ్య, దొరికేసింది. శ్రీ శ్రీ స్నానానికి వెళ్ళినట్టున్నాడు. శ్రీ కొత్త బట్టలు తొడుక్కుంటున్నట్టున్నాడు. పసుపు రాసి పెడతాను. శ్రీ, కాఫీ తెచ్చాను, తాగు. డ్రెస్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కొత్త బట్టలు కదా శ్రీ, పసుపు రాద్దామని. వద్దు, మరకలు పడతాయి. మరేం పర్లేదు శ్రీ, కనపడకుండా చిన్నగా రాస్తాను. కొత్త బట్టలకి పసుపు రాస్తే మంచిది శ్రీ. పార్వతి అంటే శ్రీ రూమ్ నుంచి బట్టలు తెచ్చింది. ఓహో, కొడుక్కి కొత్త బట్టలకి పసుపు రాస్తున్నావా పార్వతి? పార్వతికి శ్రీకి గొడవ పెట్టడానికి ఇదే మంచి అవకాశం. శ్రీ, పసుపు పూసాను, తీసుకెళ్ళు. ఏంటి ఇలానా?
ఎందుకు మీకు నా మీద ఇంత అక్కసు? అయ్యో శ్రీ, నేను అసలు పసుపే కనపడకుండా పూసాను. ఏదో మాడిపోయిన వాసన వస్తే పసుపు గిన్నె ఇక్కడే పెట్టి కిచెన్లోకి వెళ్ళాను. ఇంతలోనే ఇలా. ఏంటి ఏమైంది? అయ్యయ్యో, బంగారం లాంటి షర్టు ఇలా చేశారేంటి? నువ్వేనా పార్వతి? నేను చూస్తూనే ఉన్నాను. కొత్త బట్టలు కదా పసుపు పూస్తున్నావేమో అనుకున్నాను, కానీ ఇలా పూస్తున్నావు అనుకోలేదు. ఏంటి పార్వతి ఇలా చేసావు? అయ్యో భాగ్యం, నేను బట్టలకి కొంచెమే పసుపు పూసాను. ఇలా ఎలా అయ్యిందో నాకు కూడా తెలీదు. పసుపు పూస్తానని డ్రెస్ తెచ్చింది మీరు, డ్రెస్ హాల్లో పెట్టింది మీరు, పసుపు పూసే గిన్నె ఇక్కడ పెట్టింది మీరు. మీకు తెలియకుండా ఎలా అవుతుంది ఇలా? మదర్స్ డే రోజు మా అమ్మ ఎంతో ఇష్టపడి నా కోసం తెచ్చిన డ్రెస్ ఇది. అప్పటికి చెప్తూనే ఉన్నాను వద్దు అని. నా మాట వినకుండా డ్రెస్ తెచ్చి ఇలా చేశారు. ఇప్పుడు మీరు హ్యాపీయేనా? ఎంత పనిచేసావు పార్వతి. పాపం వదిన తెచ్చిన బట్టలంట. చూడు శ్రీ ఎంత బాధపడుతున్నాడో. చెప్తుంటే వినరేంటి? ఇదెలా జరిగిందో నిజంగా నాకు కూడా తెలీదు భాగ్యం. అమ్మ తర్వాత అమ్మ స్థానంలో ఉండి మీరిలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడే చెప్తున్నాను, ఇక మీదట నా విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు ప్లీజ్. సర్లే శ్రీ, పొరపాటున గిన్నె బట్టల మీద పెట్టి వెళ్ళిందేమో. తనకు తెలియకుండానే ఒలికిపోయి ఇలా అయ్యిందేమో. వేద నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. సరే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కామనే అనుకోవచ్చు. ఇవాళ మా అమ్మ ప్రేమతో ఇచ్చిన నా డ్రెస్ అంతా పసుపుతో పాడైపోయింది. ఇది కూడా అనుకోకుండానే జరిగింది అనుకోవచ్చు. లేదు, వీటి వెనక మీరున్నారు, మీరే ఇదంతా కావాలని చేసుంటే మాత్రం అది నాకు తెలిసి కన్ఫామ్ అయిన రోజు నేనింత నిదానంగా పద్ధతిగా మాట్లాడను. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఇలా ఇష్టం వచ్చినట్టు పెడితే ఇలాగే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండు పార్వతి. ఏంటిది? ఎప్పుడు తినలేదా చాక్లెట్? ఇప్పుడు ఎందుకు తెచ్చావని? నీకు తినిపిద్దామని. అయితే అస్సలు తినను. నేను తినిపిస్తానని నువ్వు తిననంటున్నావు కదా. సర్లే, నేను తినిపించనులే, నువ్వే తిను. అరే, నేను తిననని చెప్పిన తర్వాత కూడా తినమని ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తావు? అరే, ఈ ఒక్కసారికి నా కోసమైనా తినొచ్చు కదా. మాలిని ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టకు. కార్తిక్ ప్లీజ్, నాతో బతిమాలించుకోవద్దు. అసలు నువ్వు చాక్లెట్ ఇస్తే నేను ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోకూడదు? అదే ఎందుకు తీసుకోవాలి? నువ్వేమన్నా నా ఫ్యామిలీ మెంబర్వా, రిలేటివ్వా, లేదంటే నాకేమైనా ఫ్రెండ్వా? అదేంటి, నేను నీ ఫ్రెండ్ని కాదా? ఎలా ఫ్రెండ్ అవుతావు చెప్పు? నువ్వేమన్నా నా స్కూల్ మేట్వా, కాలేజ్లో క్లాస్మేట్వా, కనీసం నైబర్స్ కూడా కాదు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ ఎలా అవుతాం? అవన్నీ కాకపోయినా ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నాం కదా. ఒకే కంపెనీలో వర్క్ చేసినంత మాత్రాన ఫ్రెండ్స్ అయిపోతామా? నేనెవరు? ఈ కంపెనీకి మెటీరియల్ సప్లై చేసే కాంట్రాక్టర్ని. నువ్వెవరు? ఈ కంపెనీ డెవలప్మెంట్ కోసం పనిచేసే ఒక ఎంప్లాయీవి. అలాంటప్పుడు మనమెప్పుడు ఫ్రెండ్స్ అయ్యామో చెప్పు? నీకు అనవసరంగా హెల్ప్ చేసి నీ మీద పడ్డ నిందని చెరిపేశాను. అలాగే వదిలేయాల్సింది, తిక్క కుదిరేది. చూడు మాలిని, నువ్వు నాకు హెల్ప్ చేసావు, కాదనట్లేదు. అందుకు నీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అంతేకాని ఫ్రెండ్స్ అని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే మాత్రం నేను ఊరుకోను. సరే, నువ్వు ఎన్నైనా చెప్పు, మనిద్దరం ఫ్రెండ్స్ అంతే. సరే, ఫ్రెండ్స్ అంటున్నావు కదా, అదే మాట ఇంకెవరితో అయినా చెప్పించు, అప్పుడు మన ఫ్రెండ్స్ అని ఒప్పుకుంటాను. నిజంగానా? నిజంగా. మాట తప్పకూడదు మాట చెప్తున్నాను. అంటే మాటే. మనం ఫ్రెండ్స్ అని ఒక్కరితో చెప్పించినా మనం ఫ్రెండ్సే. సరే అయితే పద.
ఎక్కడికి? మన ఫ్రెండ్స్ అని చెప్పించమన్నావు కదా, చెప్పిస్తాను పదా. వీణా, తనెందుకు ఇప్పుడు? ఉండు. వీణా, ఒకసారి ఇలా రావా? ఏంటి? వీణా, నువ్వే చెప్పు, నాకు కార్తీక్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? రిలేషనా? నువ్వే చెప్పు వీణా, కార్తీక్ నాకేమవుతాడు? కార్తిక్ నీకేమవ్వడం ఏంటి? కొంచెం ఆలస్యమైంది శ్రీ. మీరెందుకు తెచ్చారు? వేద ఇంట్లోనే ఉంది కదా. ఉంది శ్రీ, దోశలు వేస్తోంది. దోశలు చేస్తుందా, లేదంటే నాకు టిఫిన్ వడ్డించాల్సి వస్తుందని కావాలని రాలేదా? అయినా మీకు ఆల్రెడీ చెప్పాను కదా నా విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు అని.